శుభ వివాహ కలెక్షన్స్, పెళ్లి షాపింగ్ పై భారీ బహుమతులు, పెట్టుబడి చీరలపై ప్రత్యేక ఆఫర్లు. ద్రిషికా చందర్ అండ్ మన హైదరాబాద్ అమ్మాయి సుయోధన. ఈ టైటిలే చాలా కొత్తగా ఉంది కదా, మరి ఈ ట్రైలర్ చూస్తే స్టోరీ కూడా చాలా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఎలా వచ్చింది ఈ సినిమాలో ఆపర్చునిటీ? త్రూ ఇన్స్టా ఆర్? I don't remember. Kani, Madhav Garu had seen my work before. He had seen my movies. He'd seen my stage performances. So. ఈ సినిమాలో ప్రియదర్శి గారు ఉన్నారని చూసారా, లేకపోతే I forgot before Telugulo ఏం చెప్పాలా, ఇప్పుడు సడన్ గా మర్చిపోయాను. ట్రాన్స్లేట్ ఆల్. But no, I've seen his work before. So that's why when I got to know that, oh, Sai Kumar Garu, oh, Darshi Garu, I was like, oh, yes. మెయిన్ స్టోరీ అంతా హీరోది ఉంటే పక్కకి జస్ట్ ఒక అట్రాక్షన్ లాగా అట్లా ఉంటుంది కదా, ఇందులో మీకు ఎట్లా ఉంటుంది? ఈ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఆ స్టోరీ ముందు వెళ్ళాలంటే తన ఇద్దరు కలిసి స్టోరీకి ముందు తీసుకెళ్తున్నారు. సో ఈ సినిమా గురించి గుర్తు చేసుకుంటే ఇన్ ఫ్యూచర్ మీకేం గుర్తుంటుంది? ఇట్లానే ఫన్నీ ఆర్ చాలా ఎక్సైటింగ్ మూమెంట్స్ అట్లానే లేవు, కానీ చాలా హెల్ప్ఫుల్ అండ్ సినారియో అండ్ అట్మాస్ఫియర్ హ్యాపీగా జనరల్ ఉంది. అట్లానే ఇంకా అంటే ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని అనుకుంటున్నారు, ఎలాంటి మూవీస్ చేయాలని అనుకుంటున్నారు? ద వే ఐ లుక్ అట్ ఇట్ ఈస్, ప్రతిసారి నేను నన్ను ఛాలెంజ్ చేయాలా, ఛాలెంజ్ చేస్తే. సో ఎక్కువగా టాలీవుడ్ లో ఎవరి పక్కన చేయాలని ఉంది? అయ్యో చాలా పెద్ద లిస్ట్, అన్ని పేర్లు. ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, ఇట్లానే అమ్మో చాలా నా పెద్ద. వెల్కమ్ టు ఐ డ్రీమ్, నేను ఉదయశ్రీ. సుయోధన ఈ టైటిలే చాలా కొత్తగా ఉంది కదా, మరి ఈ ట్రైలర్ చూస్తే స్టోరీ కూడా చాలా చాలా డిఫరెంట్ గా అనిపిస్తోంది. మరో 2 రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటిస్తే ద్రిషికా చందర్ హీరోయిన్ గా నటించారు అండ్ సాయి కుమార్ కూడా ఇందులో మంచి క్యారెక్టర్ పోషించారు. మరి ఈ సినిమా విశేషాలను మనతో షేర్ చేసుకోవడానికి ద్రిషికా చందర్ యాక్ట్రెస్ మనతో ఉన్నారు అండ్ మన హైదరాబాద్ అమ్మాయి. సో ఈ సినిమా గురించి తన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ ద్రిషిక. హాయ్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఇట్స్ అ ప్లెజర్. సో వీఆర్ ఫీలింగ్ సో ప్రౌడ్ బికాస్ యు ఆర్ ఏ హైదరాబాదీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతకు ముందు కూడా మీరు సినిమాల్లో నటించారు కదా, బట్ కరెక్ట్. సో వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా బెస్ట్ క్యారెక్టర్ అండ్ ప్రియారిటీ ఉన్న మూవీ. యాక్చువల్లీ కంపారిజన్ ఏం లేదండి, ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ నేను ముందు నుంచి ఇప్పటి వరకు చాలా డిఫరెన్స్ ఉన్నాయి. సో కంపారిజన్ లాగా ఏం లేదు, కానీ ఈ క్యారెక్టర్తో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఎందుకంటే లేయర్స్, ఒకటి మా స్టోరీతో ఎక్కువ లేయర్స్ ఉన్నాయి. స్లోలీ యాజ్ ద స్టోరీ అన్ఫోల్డ్స్ అన్ని లేయర్స్ అన్ఫోల్డ్ అయిపోతుంది. దీని తర్వాత నా క్యారెక్టర్కి కూడా లేయర్స్ ఉన్నాయి. అండ్ ఇంకా షీఈ్ అంబిషియస్, ఒక అస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ తన సినిమాలో, అండ్ షీఈ్ డెమో ఫిల్మ్ గురించి షూట్ చేస్తున్నాను. సో అండ్ షీఈ్ అంబిషియస్, క్యూరియస్, ఇంకా ఒక స్టోరీ గురించి ఒక డెమో ఫిల్మ్ చేస్తున్నాను. సో చాలా లేయర్స్ ఉన్నాయి అండ్ కష్టంగా కూడా ఉంది క్యారెక్టర్. డెమో ఫిల్మ్ షూటింగ్ అయిపోయిందా? డైరెక్టర్ గారికి అడగండి. సో డైరెక్టర్ గారికి కూడా ఇది ఫస్ట్ మూవీ కదా, డెబ్యూ కదా. సో ద్రిషిక ఎలా ఈ ప్రాజెక్ట్ లోకి రావడం జరిగింది? మీకు హిస్టరీ గురించి తెలుసా? ధృతరాష్ట్రుడు వాళ్ళ పర్సన్ సుయోధన. నాకు కొంచెం తెలుసు హిస్టరీ గురించి. నేను ఫుల్ వెల్ వర్స్డ్గా ఉన్నాను, అట్లానే లైక్ అబద్ధం చెప్పను. కానీ
సుయోధన అండ్ మన క్యారెక్టర్స్ గురించి తెలుసు. ఇది సినిమా వచ్చినప్పుడు ఫస్ట్ ఒక బ్రీఫ్ నరేషన్ వచ్చింది. దీని తర్వాత నేను మాధవ్ గారుది మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ బోస్ బాబు గారిది కలిసిన అండ్ కలిసిన తర్వాత నాకు ఒక వైబ్ సెట్ అయింది. అంటే మంచి వాళ్ళు, ఒక కనెక్షన్ లాగా వచ్చింది. అండ్ దెన్ స్టోరీ విన్నప్పుడు ఒక ఫీలింగ్ వచ్చింది, ఓ చాలా మంచి, చాలా లేయర్స్ ఉన్నాయి అండ్ థ్రిల్లర్ ఉంది అండ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఇంకా సైకలాజికల్ థ్రిల్లర్ ఉంది సినిమా, కానీ మన లైఫ్ లాగా ఉంది. థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి, లేకుండా కొన్ని లవ్ కూడా ఉన్నాయి, హ్యాపీనెస్ కూడా ఉన్నాయి, కామెడీ కూడా ఉంది. మన లైఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కొన్ని లైక్ ఎమోషన్స్. జాన్రా సైకలాజికల్ థ్రిల్లర్, బట్ అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ద స్టోరీ. అండ్ దెన్ అప్పుడు ఆడిషన్ చేశాను. వీ హ్యాడ్ అబౌట్ 3 different scenes, సో 3 వేరే ఆడిషన్స్ ఉన్నాయి అండ్ లుక్ టెస్ట్ కూడా. అండ్ అది సెట్ అయిపోయిన తర్వాత నాకు లోపల నుంచి ఒక జస్ట్ నేను ఈ సినిమా చేయాలా అంతే, అట్లానే ఫీలింగ్ వచ్చింది. దీని తర్వాత నాకు తెలిసిపోయింది సాయి కుమార్ గారు కూడా ఉన్నారు, దర్శి గారు కూడా ఉన్నారు. అప్పుడు ఐ సెడ్ అమ్మయ్య, నా హ్యావ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అంటే వాళ్ళు అంటే వాళ్ళు ఉన్నారని తెలియకుండానే మీరు సెలెక్ట్ అయ్యారనమాట. మీకు తెలీదు మీరు సెలెక్ట్ అయ్యే టైంకి వాళ్ళు ఉన్నారని. నాకు ఒక వర్డ్ ఆఫ్ మౌత్ ఐడియా ఉంది, కానీ కన్ఫర్మేషన్ లేదు. సో ఐ డెంట్ focus on that. I only focus on the story and audition ki best ఇవ్వాలా అంతే. దీని తర్వాత అన్ని తెలిసిపోయినప్పుడు ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్. ఐ సెడ్ వా, ఐ గెట్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ దెమ్. సో అట్లానే వచ్చింది సినిమా. ఎలా అనిపించింది ప్రియదర్శి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా బాగా అనిపించింది అండి. చాలా నేర్చాను నేను తనతో పని చేయాలా, వాచింగ్ హిమ్ ఆన్ సెట్, హౌ హీ వర్క్స్ అండ్ హౌ ఎఫర్ట్లెస్ ఇట్ ఈస్. అంత ఈజ్లో వాళ్ళు కష్టపడుతుంటే కూడా యూ డోంట్ గెట్ టు నో, అంటే లైక్ వెరీ ఈజీగా చేసేస్తున్నారు. సో యాజ్ అన్ యాక్టర్ నేను చాలా నేర్చాను ప్రియదర్శి గారితో. ఒక సబ్ కాన్షియస్ లెర్నింగ్ ఉంటుంది కదా, లైక్ యూ అబ్జార్బింగ్ యువర్ సరౌండింగ్స్ లాగా. నార్మలీ ఆల్సో వాచింగ్ హిమ్ ఐ లెర్న్డ్ అ లాట్ అండ్ విదౌట్ రియలైజింగ్ అబ్జర్వేషన్ తో కూడా నాకు ఇట్లానే ఫీలింగ్ వచ్చింది. నేను చాలా నేర్చాను దీంతో. దెన్ ఉస్కే బాద్ ఐ హ్యాడ్ సారీ హిందీ ఆల్సో కమింగ్. Then I had the opportunity to watch Sai Kumar Garu also work, and perform on screen. And I'm telling you, Sai Kumar Garu ki watch చేసినప్పుడు జస్ట్ ఇట్లానే చూడాలి, జస్ట్ అబ్జర్వ్ చేయాలి తన యాక్టింగ్, హౌ హీ డిడ్ ఇట్. లైక్ చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ ఉంది. తర్వాత మన మాధవ్ గారుతో డెబ్యూ డైరెక్టర్ లాగా ఏం ఫీలింగ్ లేవు. తనకి అంత క్లారిటీ ఉంది యాజ్ టు వాట్ హీ వాంట్స్ అండ్ హౌ ఇట్ షుడ్ లుక్. అండ్ when you work with someone like that, no, it doesn't feel like వాళ్ళకి ఫస్ట్ టైం ఉంది ఇట్లానే ఏం లేవు. అండ్ ఈజీగా చేశారు, పీస్ఫుల్గా చేశారు, స్ట్రెస్లో కూడా పీస్ఫుల్గా చేశారు. అట్లానే జరిగింది. సో ఇట్ వాస్ వెరీ నైస్. ఓకే, చాలా ఫన్ గా, అంటే ప్రియదర్శి అంటే కామెడీ బాగా పండిస్తారు ఆయన ఒక యాక్టర్ గా. సో ఇందులో లీడ్ రోల్ లో చేశారు. అండ్ షూట్ టైమ్ లో ఆయన ఎట్లా ఉంటారు? ఎవ్రీథింగ్ ఫన్నీ, బట్ నాట్ లైక్ మన సినిమా ముందు చూసినప్పుడు. బికాజ్ ఆబ్వియస్లీ థ్రిల్లర్ షూట్ చేస్తున్నారు కదా, సో వేరే మూడ్స్ కూడా ఉంటుంది కెమెరాకి ప్రిపరేషన్ అదే. కానీ సడన్లీ కెమెరా ఆఫ్ అయితే ఒక 3 sentences మధ్యలో ఒక చిన్న జోక్ కూడా వచ్చేస్తుంది. నవ్వుతూ పని చేశారు. సో ఇట్ వాస్ వెరీ ప్లెజెంట్. ఓకే, సో మాధవ్ రెడ్డి గారి డైరెక్షన్ ఎట్లా అనిపించింది? తను డెబ్యూ డైరెక్టర్ కదా, సో అంటే వర్క్ పరంగా ఆయన ఎట్లా అనిపించింది? ఆయన డైరెక్షన్ హౌ డిఫరెంట్, బికాస్ యూ వర్క్డ్ ఫర్ అనదర్ మూవీస్ టు, సో దిస్ ఈస్ 4th or 5th మూవీ ఫర్ యూ. సో హౌ డిఫరెంట్? ఎవ్రీ డైరెక్టర్ ఇస్ డిఫరెంట్. మాధవ్ గారుతో ప్రతిసారి డెబ్యూ ఫిల్మ్, నా ఫస్ట్ ఫిల్మ్ చెప్తే ఉంటారు, కానీ నేను వాళ్ళకి చూసినప్పుడు అనుకున్నా అట్లానే ఫీలింగ్ రాలేదు. ఇట్ డజంట్ ఫీల్ లైక్ ఇది మీ ఫస్ట్ ఫిల్మ్ ఉంది, మీకు చాలా క్లారిటీ ఉంది. సో అండ్ బికాజ్ తనకి చాలా క్లారిటీ ఉంది, నేను ఏదొకటి అడిగినప్పుడు
క్లియర్గా నాకు చెప్పారు నాకు ఏం కావాలా. సో నేను యాజ్ అన్ యాక్టర్ ఐ లైక్ టు టాక్ టు మై డైరెక్టర్స్ టు అండర్స్టాండ్ వాళ్ళకి ఏం విజన్ కావాలి, విజన్ విజన్ ఏంటి, ఉంది. అది విజన్ అండర్స్టాండ్ అయినప్పుడు నేను క్యారెక్టర్తో పాటు చాలా హోంవర్క్ చేస్తున్నా. కానీ వెన్ ఐ డిడ్ స్పీక్ టు మాధవ్ గారు, హీ వాజ్ సో క్లియర్ as to how he wanted నా character పేరు Samita, ఓకే. how he wanted Samita to be, that when I started doing my homework and after having these discussions with him, it complex layers ఉంది క్యారెక్టర్ కి, కానీ హార్డ్ గా అనిపించలే. ఇన్ ద సెన్స్ he had so much clarity that my foundation of finding the character became easy. So working with him was a very nice experience. My full team though, actually, like my team actually, it was a very nice experience working with everybody. ఓకే. సో మీరు హీరోయిన్ అవ్వాలనుకొని ఇండస్ట్రీకి అంటే మీ అంబిషన్ ప్యాషన్ వేరే ఉండేనా, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలనేది ఎలా జరిగింది? హౌ ఇట్ హ్యాపెన్స్? చిన్నప్పుడు నేను యాక్చువల్లీ didn't think about it, బట్ నేను న్యూయార్క్లో స్టడీ చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఒక థాట్ బ్యాక్ ఆఫ్ ద హెడ్ ఉంది, ఐ వాంట్ టు గివ్ ఇట్ ట్రై లాగా ఫీలింగ్. సో నేను మమ్మీకి చెప్పాను. మమ్మీ చెప్పారు, నాకు ఫస్ట్ ప్రూవ్ చేసేసుకో, నీకు టాలెంట్ ఉందా లేదా, నువ్వు ప్రొఫెషనలిజం ఉందా లేదా, ఇంకా డెడికేషన్, డిసిప్లిన్ అది అని ఇంపార్టెంట్ ఈ ఇండస్ట్రీ కోసం. సో ఫస్ట్ నువ్వు ప్రూవ్ చేసేసుకో, తర్వాత నేను అప్పుడు డిసైడ్ చేస్తా. సో ఏం చేయాలా మాట్లాడినప్పుడు తను నాకు థియేటర్ గురించి చెప్పారు. నాకు యాక్చువల్లీ దట్ ఫెల్ట్ లైక్ అ రియలీ గుడ్ ఐడియా, బికాజ్ at that time I was a very shy girl, quiet, like that. So I said, okay, even if talent, we'll see if it's there or not, but at least na personality koncham development, inka koncham confidence kuda ostundi naku, itlane like experience and challenging kuda untundi, atlane nenu chesanu. థియేటర్ చేసిన తర్వాత చేసిన టైంలో నాకు ఇట్లా ఫీలింగ్ వచ్చింది, యాక్టింగ్ చేసినప్పుడు నేను చాలా హ్యాపీ. And when I'm not in character or not performing, I'm like, okay. It's like, oh, if I'm feeling this happy, then maybe I really like this. And then I continued, then theatre continue chesanu. I did a very complex play called Evam Indrajit, where I played 6 different shades of a woman on stage. Deento I got Manasanama, the short film, and from Manasanama I got my first film Buchinaidu Kandriga, second film, second, third Suyodhana. Like that's how work got me work. And today when I think about it, I'm very happy that I pushed myself. I wouldn't change anything. ఓకే. బట్ ఇక్కడే చాలా కాంపిటీషన్ ఉంటుంది, ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. సో ఆ టఫ్ ఫైట్ని మనం తట్టుకోవాలి అంటే ఎప్పటికప్పుడు స్కిల్స్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, గ్లామర్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ కూడా ఒక ఛాలెంజింగ్గా ఎప్పుడైనా భయం ఇస్తుందా, అరే ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నాను ఇందులో నిలదొక్కుకోవాలంటే? లేదండి, యాక్చువల్లీ. సో నేను ఎలా ద వే ఐ థింక్ ఇస్, నా కాంపిటీషన్ నేనే. ఎందుకంటే ఐ హ్యావ్ టు కీప్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్ టు బెటర్ మై సెల్ఫ్ యాజ్ అ పర్సన్, యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ ప్రొఫెషనల్ ఇన్ ఎవ్రీ సెన్స్, ఆల్ రౌండ్. సో నేను దీంతో ఫోకస్ చేస్తున్నాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రెస్సింగ్ అప్ అండ్ క్లోత్స్, ఐ ఆల్వేస్ లైక్డ్. In New York I studied fashion, so I never focused on that. I don't look at it as competition in a negative sense, because నా ఫోకస్ నా క్రాఫ్ట్కి నేను బెటర్ చేయాలే ఉంటాను అంతే. దీనికి నేను ఫోకస్ చేస్తున్నాను. అండ్ సైడ్ బై సైడ్ ఐ లవ్ సపోర్టింగ్ ఎవ్రీబడి హూస్ డూయింగ్, బికాస్ నాకు తెలుసు ఎంత హార్డ్ వర్క్ ఉంది ఈ ఇండస్ట్రీలో. సో నేను సపోర్ట్ కూడా చేస్తున్నాను, కానీ కాంపిటీషన్ బయట లేదు, నా కాంపిటీషన్ నేనే. ఈ రోజు దృశ్యక అండ్ టుమారో దృశ్యక హ్యాస్ టు బీ బెటర్ దెన్ టుడేస్ దృశ్యక. అట్లానే ఫోకస్ చేస్తున్నాను. మిమ్మల్ని ఏ హీరోయిన్ తోనైనా ఎవరైనా మిమ్మల్ని పోల్చారా, మీరు ఇట్లా ఉంటారు, మీ లుక్స్ ఇలా ఉంటాయి అని? సో నేను ప్రతిసారి డ్రెస్ చేసినప్పుడు నేను వేరే లుక్ క్రియేట్ చేస్తానండి. ఈవెన్ లైఫ్ లైక్ వన్ ఓకే టుడే ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై ఫ్రెండ్స్ ఫర్ కాఫీ లాంటి వాట్ డూ ఐ ఫీల్ లైక్ లుకింగ్ లైక్ లాగా ఫీలింగ్ వస్తుంది నాకు. అండ్ ఎవ్రీ టైమ్ ఐ డ్రెస్ అప్ somebody tells me I look like someone. సో ప్రతిసారి చేంజ్ అయిపోతుంది. ఎవరితో కంపేర్ చేస్తారు చెప్పండి ఎక్కువగా?
ఏవో గుర్తు రాలే రష్మిక, మళ్ళీ సిమ్రన్ గుర్తు రాలే బట్ కానీ అందరితో తో కంపేర్ కంపేర్ చేస్తున్నా. చేస్తారా? యాక్చువల్లీ నా పాత సినిమాస్తో సమ్ వెటరన్ హీరోయిన్స్ టు యాక్ట్రెసెస్ కి కూడా కంపేర్ చేశారు కానీ ఇప్పుడు గుర్తురాలే ఎందుకంటే ప్రతిసారి వేరే పేరు వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటే కూడా నాకు ఎంతో మంది హీరోయిన్స్ సిమిలర్ గా అనిపిస్తూ ఉన్నారనమాట మీరు వాళ్ళకి. అవునండి. Yeah. నేను చెప్పాను కదా అందుకే వేరే వేరే పేరు వేరే వేరే- వచ్చేస్తుంది ఆ, మైండ్ సదా లో. ఒక లుక్ లో సదా, ఒక look లో సిమ్రన్ అట్లా డిఫరెంట్ గా కనిపిస్తూ ఉన్నారనమాట. థ్యాంక్ యూ. సో అండ్ మీరు ఫ్యాషన్ డిజైనింగ్ చేశారా? లేదండి నేను ఫ్యాషన్ బిజినెస్ సైడ్ స్టడీ చేశాను కానీ దాంట్లో డిజైనింగ్ కూడా అదే అన్నీ నేర్చాను, ఫ్యాబ్రిక్స్ అన్నీ చదివాను. నాకు బట్టలు డ్రెస్సింగ్ అప్ అన్నీ అంటే ఇష్టం అండ్ క్రియేటింగ్. The reason I studied fashion was not because of clothes, but because చిన్నప్పటి నుంచి I love making things with hands, arts and craft, creating stuff. There was this story ఒక్కసారి I made very very young. నేను ఒక కార్డ్బోర్డ్తో కెమెరా క్రియేట్ చేశాను. అన్ని పార్ట్స్ కి సిల్వర్ ర్యాపింగ్ పేపర్ లో ర్యాప్ చేశాను. సో Okay. సిల్వర్ కెమెరా దాంట్లో చిన్న చిన్న డ్రాయింగ్స్ చేసి లోపల పెట్టిన క్లిక్ చేస్తే చిన్న కింద నుంచి ఒక ఫోటోగ్రాఫ్ వచ్చేస్తుంది. దట్ ఇస్ వెరీ స్మాల్. సో ఐ యూస్ టు మేక్ థింగ్స్ లైక్ దిస్. నా ఫ్రీ టైంలో వీ డెంట్ గ్రో అప్ వాచింగ్ టెలివిజన్ ఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ డిజిటల్ మీడియమ్స్. వీ గ్రూ అప్ మోర్ అవుట్ సైడ్, go out and Learning. play harmonium classes, tennis, Okay. tuitions, activities. So Okay. swimming, pratisari mem busy ga untam, and then when we had free time we used to like create stuff. So then atlane ochindi. So when I had to decide what I wanted to study, I said something on the creative side, kani aim chadavalante nen fashion ki ellanu, ఓకే. and I really enjoyed it. ఓకే. Then వచ్చిన తర్వాత direction వేరే అయింది. బట్ ఆ క్రియేటివిటీ మిమ్మల్ని చూసినప్పుడు కనిపిస్తుంది. థ్యాంక్ యూ. అంటే తెలుగు వాళ్ళకి ఇప్పుడిప్పుడైతే బాగానే వస్తున్నాయి టాలీవుడ్ లో అవకాశాలు. అంటే హైదరాబాదీలు మాత్రం చాలా చాలా తక్కువగా ఉన్నారు. మీ వాళ్ళు మిమ్మల్ని ఈ టాలీవుడ్ లో సినిమాల పైన స్క్రీన్ పైన మిమ్మల్ని చూసి హౌ హ్యాపీ దే ఫీల్. అండ్ నౌ యూర్ వర్కింగ్ విత్ ద సీనియర్ స్టార్స్, ఎక్స్పీరియన్స్ స్టార్స్, ప్రియదర్శి అండ్ సాయి కుమార్ గారు. సో వాళ్ళతో మీరు వర్క్ చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు? Known or unknown people? నో, యువర్ రిలేటివ్స్, Relatives and all. how proud they feel. So naku actually from the time I started, I've, with touchwood God's grace, emotional support chala unnai, family and friends tho, people who their moments koni moments lo believed in me more than I believed in myself. So I think today I'm here for two reasons. One, the love I received from the audience that happened to come across my previous work, and two, most important actually, na family and friends and loved ones support. ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ అయినప్పుడు చాలా మందికి తెలీదు, బికాజ్ నేను చెప్పలే ఎవరైనాకి. కానీ వచ్చిన తర్వాత ఫస్ట్ అందరూ షాక్ అయ్యారు. సెకండ్ తర్వాత అమ్మా మీలాగా కనిపేలే అట్లానే చెప్పారు. ఓకే. దెన్ ఓ వెరీ హ్యాపీ ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి చూసినప్పుడు, అట్లానే చెప్పారు. సో ఐ సెడ్ ఓకే థ్యాంక్ యూ. అట్లానే నాకు కూడా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది కదా, అందరూ సిగ్గు, నిన్ను ఒక celebrity blushing. లాగా, ఓకే యు Yeah. అంటే యు అచీవ్డ్ సంథింగ్ అన్నట్టు, అంటే వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ Yeah. అండ్ ఆ లవ్. Love more Love. than achieve and respect, the love, genuine love coming, and people meaning what they're saying, matlab, it's just that's what I was like, okay. They also feel proud, no? Yes. When we are doing something great Yes, things. yes. Especially the people who genuinely love and believe in what you are doing, when they feel proud, that feeling only is very different. Yeah. సో యాక్టింగ్ పరంగా నేర్చుకున్నారా ఏమైనా? థియేటర్ తో స్టార్ట్ చేశాను, డైరెక్ట్ స్టేజ్. సో సో నేను స్టేజ్ థియేటర్ కి వర్క్ షాప్స్ తో స్టార్ట్ చేశాను. ఆ వర్క్ షాప్స్ లో దే టీచ్ యూ అ లాట్ ఆఫ్ స్టఫ్, అండ్
వర్క్షాప్తో ప్లేస్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ చేశాను. సో ఐ స్టార్టెడ్ విత్ థియేటర్ అండి. దీని ముందు ఏం లేవు. సో మనకి షూటింగ్ చేసినప్పుడు కొన్ని ఫన్నీ మూమెంట్స్, కొన్ని మనం ఎంజాయ్ చేసిన మూమెంట్స్ మనకి గుర్తుండిపోతాయి కదా. సో ఈ సినిమా చేస్తున్నప్పుడు మీకు అలా ఈ సినిమా గురించి గుర్తు చేసుకుంటే ఇన్ ఫ్యూచర్ మీకు ఏం గుర్తుంటుంది? యాక్చువల్లీ జస్ట్ ఒక గంట ముందు మాధవ్ గారు మా డైరెక్టర్తో మాట్లాడిన దీని మాటతో మన షెడ్యూల్ అంతా టైట్ ఉంది అండ్ వీ వర్ షూటింగ్ సచ్ టఫ్ సీన్స్ అండ్ దెన్ టఫ్ సీన్స్ మధ్యలో హ్యాపీ సీన్స్ కూడా వచ్చేస్తుంది. సో ఇట్లానే ఫన్నీ ఆర్ చాలా ఎక్సైటింగ్ మూమెంట్స్ అట్లానే లేవు, కానీ చాలా హెల్ప్ఫుల్ అండ్ సినారియో అండ్ అట్మాస్ఫియర్ హ్యాపీగా జనరల్ ఉంది, అట్లానే మెమరీస్ ఉన్నాయి. బికాస్ ఆ షెడ్యూల్ వాజ్ వెరీ టైట్ అండ్ ద కైండ్ ఆఫ్ సీన్స్ దే వర్ షూటింగ్, సో అలాంటి ఉంది. ఓకే. మీకు ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కి ఎంత ప్రియారిటీ ఉంటుంది ఎక్కువగా? అంటే టాలీవుడ్ లో మెయిన్ స్టోరీ అంతా హీరో ఉంటే పక్కకి జస్ట్ ఒక అట్రాక్షన్ లాగా అట్లా ఉంటుంది కదా, ఇందులో మీకు ఎట్లా ఉంటుంది? క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ స్టోరీ ముందు వెళ్ళాలి అంటే తన ఇద్దరు కలిసి స్టోరీకి ముందు తీసుకెళ్తున్నారు. సో ఇంపార్టెంట్ గా ఉంది క్యారెక్టర్. ఓకే. మీకు ఏమైనా రిలేటెడ్ గా అనిపించిందా క్యారెక్టర్? అంబిషియస్, తన చాలా అంబిషియస్ గా ఉంది. సో దట్ యా. ఓకే. ఎలా వచ్చింది ఈ సినిమాలో ఆపర్చునిటీ? త్రూ ఇన్స్టా ఆర్? I don't remember. Kani, Madhav Garu had seen my work before. He had seen my movies. He'd seen my stage performances. So, while approach chesaru, actually, mummy through contacted mom, and that's how. How Yeah. come? And means she is in industry or? Yes, Andy. So she's done. She won a Nandi for Arundhati, Andy, for costume designing Acha acha. for the whole film. That's what the creativity comes came from your mother side, ah? Yeah, 100%. Okay. Oh, good to hear this. ఓకే. సో ఇంకా అంటే ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని అనుకుంటున్నారు? ఎలాంటి మూవీస్ చేయాలని అనుకుంటున్నారు మీరు? చాలా. నేను యాక్చువల్లీ నా కోసం లిమిటేషన్ సెట్ చేయలేదు. ద వే ఐ లుక్ అట్ ఇట్ ఈస్, ప్రతిసారి నేను నన్ను ఛాలెంజ్ చేయాలా. ఛాలెంజ్ చేస్తే గ్రోత్ అవుతుంది యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ పర్ఫార్మర్, యాజ్ అ పర్సన్. అండ్ ఛాలెంజ్ చేయడానికి యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ స్పేస్. సో ఐ వాంట్ టు ట్రై every character. Yes, of course. And for me, when I read scripts or I go for auditions, prati sari nen vera personalities and characters ki auditions chesanu. Like, type of their personality. Knowing that I know I can work hard for it, kani I always ended up believing in the director's vision. If I suit the character, if they feel like nen match avutanu, వచ్చేస్తుంది. If they feel like I don't, then okay. Next audition. Oh, nice. Okay. సో ప్రియదర్శి గారి మూవీస్ చూసారా మీరు బిఫోర్? Oh, yes, of course. ఓకే. అంటే ఈ సినిమాలో ప్రియదర్శి గారు ఉన్నారని చూసారా లేకపోతే I forgot before Telugulo ఏం చెప్పాలా, ఇప్పుడు సడన్ గా మర్చిపోయాను. No need to translate all words in Telugu. But no, I've seen his work before. So that's why when I got to know that, Sai Kumar garu, Darshi garu, I was like, oh yes. I've always enjoyed watching his films a lot, so I was very excited to be a part of this film. ఓకే. స్టోరీ గురించి చెప్పినప్పుడు మీరేమైనా రైటర్ ని అడిగారా? ఇట్లా ఏంటి ఈ స్క్రిప్ట్, ఏంటి బిహైండ్ దిస్, అంటే వాట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ది స్టోరీ అండ్ ఆల్? I didn't ask where it came from or how. Kani, story from the start to the end, whatever's on script తెలుసు, కానీ స్క్రిప్ట్లో ఏం లేదు, తనకి లేయర్స్ ఏంటి, దీనికోసం నేను అడిగాను. లైక్ ఈ సీన్ ఎందుకు వచ్చింది, దీనికి ఎమోషన్ ఏముంది, పైన ఎమోషన్ ఇదే, కానీ మా హ్యూమన్స్కి ఎట్లానే లోపల కూడా ఎమోషన్స్ ఉంటుంది, సో అది ఏంటి, అట్లానే నేను దాట్ ఐ ఆస్క్డ్. బట్ యా, ఎందుకంటే ఇది సుయోధన అని టైటిల్ ఉంది అండ్ రైటర్ పేరు చూసినప్పుడు శ్రీనివాస్ ధర్మరాజుల అని ఉంది. సో నేను అనుకున్నాను ఏంటి తన పేరులో అది ఉంది కాబట్టి తనకి ఇంట్రెస్ట్ అంటే హిస్టరీ గురించి ఏమైనా ఇంట్రెస్ట్ అయ్యి రాసుకున్నారా లేకపోతే ఏంటి? రైటర్ వస్తే ఐ థాట్ ఆఫ్ ఆస్కింగ్ బట్ హీ డిడ్ంట్ కమ్ కదా, దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్ యూ అన్నమాట. No, they're fabulous writers and they're so sweet. I'm telling you, this was one team that was, everyone was doing their work so peacefully. I think actually
ఐ జస్ట్ రియలైజ్ మన క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఇస్ ద డైరెక్టర్ అండ్ మా డైరెక్టర్ అంత పీస్ఫుల్గా చేస్తే అందరూ పీస్ఫుల్గా చేసేస్తాను. లోపల కొంచెం కామ్నెస్ ఉంటుంది. హడాహుడి పని కావాలా, టెన్షన్ చాలా ఉన్నాయి, సెట్లో చాలా పని అవుతుంది, కానీ ప్రశాంతంగా చేయండి అట్లానే అందరూ చేశారు. సో ఇట్ వాస్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అందరితో పని చేయాలంట. ఓకే. సాంగ్స్ మీకు అందులో ఏది నచ్చాయి ఎక్కువగా? మిమ్మల్ని మీరు ఈ సాంగ్స్‌లో, సినిమాలో చూసుకున్నప్పుడు మీకు ఏది హ్యాపీగా అనిపించింది? మూడు సాంగ్స్ ఉన్నాయండి ఈ సినిమాలో. ఒక మన థీమ్ సాంగ్ దట్ సాయి కుమార్ గారు అండ్ దర్శి గారు. ఒకటి ఇస్ విత్ దర్శి గారు అండ్ దర్శి అండ్ మీ, అండ్ వన్ ఇస్ విత్ ద మదర్ ఎమోషన్ సాంగ్ దట్ దేవ్ డన్. అండ్ ఈ సినిమాలో అమ్మాయి ఎమోషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ మా అందరి కోసం మదర్ ఇస్ ఎవ్రీబడీస్ వరల్డ్ యాక్చువల్లీ. ఆ ఎమోషన్ వేరే. ఐ థింక్ నేను కంపేర్ చేయను, కానీ అన్ని సాంగ్స్ చాలా బాగుంది. సో నేను ప్రతిసారి అట్లీస్ట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇప్పుడే వచ్చిన ముందు నేను కార్లో మా పాట ప్లే చేస్తున్న లూప్లో, బికాజ్ ఈచ్ సాంగ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఎమోషన్ ఇట్ మేక్స్ యూ ఫీల్. సో ఐ కాంట్ చూస్, ఐ లైక్ ఆల్ త్రీ. నాకు ఇప్పుడు ఎక్సైట్మెంట్ మూడ్ కావాలంటే నేను థీమ్ సాంగ్ పెట్టేస్తాను. ఒక సాఫ్ట్ మూడ్ కావాలంటే అదే ఉయ్యాలే ఉయ్యాలే ప్లే చేస్తున్నానంట. అండ్ కొంచెం లోపల ఫీలింగ్ అట్లానే మదర్ సాంగ్. సో దేనికి అవి డిఫరెంట్, అన్ని బాగున్నాయి. యూ కాంట్ కంపేర్. మూడు సాంగ్ కరెక్ట్, ముగ్గురు ఫర్ పీపుల్ నో. సారీ, ఐమ్ ట్రైయింగ్. ఓకే. సో ఎక్కువగా టాలీవుడ్ లో ఎవరి పక్కన చేయాలని ఉంది మీకు? అయ్యో చాలా పెద్ద లిస్ట్, అన్ని పేరు చెప్పాలా? ఫస్ట్ పేరు చెప్పండి. ఫస్ట్ ఓకే, ఏదొకటి వచ్చేస్తే నేను అన్ని చెప్పేస్తాను. ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, ఇట్లానే అమ్మో చాలా నా పెద్ద లిస్ట్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఒక్క ప్రాజెక్ట్ లోనే చేస్తున్నారా, ఇంకా వేరే ఏమైనా ఒప్పుకున్నారా? ఇంకొక ప్రాజెక్ట్ జరుగుతుంది ఇప్పుడు అండి, తెలుగు ఫీచర్ ఫిల్మ్. అండ్ సైమిల్టేనియస్లీ నేను ఇంకొక ప్లే చేస్తున్నాను, స్టేజ్ పర్ఫార్మెన్స్ మన హైదరాబాదీ హిందీలో. ఇట్స్ కాల్డ్ మియా బీవీకే మంతకా. ఓకే. And we're taking it on tour, pan India and internationally. So recently we just finished our show in Bangalore at Ranga Shankara, and 2 shows back to back, so people loved it there. Okay. Now we're next taking it to a different city, so atlane ade kuda చేస్తున్నాను, ఒక సినిమా కూడా చేస్తున్నానండి. ఓకే. మీకు సినిమా మీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కింద యూట్యూబ్ లో కామెంట్స్ చూసుకుంటారా మీరు? నేను చూసాను. I will not lie. ఓకే. ఎలా అనిపించింది కామెంట్స్ మీకు? చాలా స్వీట్ అనిపించింది అండి. ఐ థింక్ ది ఓన్లీ డే ఐ డెంట్ సీ ద కమెంట్స్ వాస్ yesterday and today, because చాలా బిజీ 2 days, బట్ దీని ముందు నేను చూసాను అండ్ people were liking it and they were feeling happy, so I said okay. మీకు నచ్చిన కమెంట్, అండ్ ఇండస్ట్రీలో ఇప్పుడు అందరూ పరిచయం అవుతూ ఉన్నారు కదా, వాళ్ళ నుండి మీకు వచ్చిన కమెంట్స్? I haven't spoken to many people, but the people I've worked with in the past and some more well-wishers, నాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అండ్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. And they're like, you know, we're very excited for the release and you're looking very pretty and they like the look. So positive feedback undi, so fingers crossed. ఒకవేళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు అనుకున్న హీరోల పక్కకి ఏవైనా అంటే మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ కాకుండా సపోర్టింగ్ రోల్స్ వస్తే చేస్తారా ఇన్ ఫ్యూచర్? ఆనెస్ట్లీ చెప్పాలంటే ఫ్యూచర్ తెలీదండి. ఇప్పుడు నేను హీరోయిన్ చేస్తున్నాను. మీరు మీ వర్క్ చేసుకుంటూ పోతారు. గాడ్ నోస్ వాట్ ఈస్ ద ఫ్యూచర్. I want to work from your side forever, but right now I'm doing heroine roles. Okay. అండి. సో ఇప్పటికైతే హీరోయిన్ రోల్స్ చేయాలని ఉంది మీకు? ఇప్పుడు వరకు నేను హీరోయినే చేశాను అండి. యా. Even in my plays, the stage performances that I've done, ఇట్లానే it just happened నేను కాస్ట్ అయ్యానా for the main role. It's always been like that, so I've just done, yeah. తెలుగు సినిమాలు చాలా చూసుంటారు కదా, అంటే మనకు సిమిలర్ అనిపిస్తూ ఉంటాయి కొన్ని స్టోరీస్. ఇప్పుడు సుయోధనకు వచ్చేసరికి మీరు చూసిన సినిమాలకి ఈ సుయోధన ఎట్లా ఉంది అంటే కంపేర్ చేయొచ్చా వేరే సినిమాలతో, లేకపోతే డిఫరెంట్ గా ఉందా? I don't know if I can say different or compare, because like you said, కొన్ని సినిమాస్ కి ఇట్లా నాస్టాల్జియా ఫీలింగ్ వస్తుంది. కానీ దీంట్లో నేనేననుకున్నా
స్టోరీ డిఫరెంట్గా ఉంది అండ్ అది చూసినప్పుడు తెలిసిపోతుంది. ఇన్ మై మెమరీ మేబీ నాకు అంత నాలెడ్జ్ లేదు, కానీ ఇన్ మై మెమరీ ఐ హ్యావెంట్ సీన్ సుయోధన లాగా ఒక ఫిల్మ్ ఐ హ్యావెంట్ సీన్. ఓకే. I hope audience also really likes it and feels the same way. Ade hope. ఓకే. సాయి కుమార్ గారిని అలా చూస్తూ ఉండిపోయాను వాళ్ళ హార్డ్ వర్క్ అవన్నీ అని అన్నారు కదా. ఏ అంటే మీకు ఏం నచ్చింది సాయి కుమార్ గారిలో? యాక్చువల్లీ సాయి కుమార్ గారు గురించి ఏం చెప్పాలంటే ఇస్ నాట్ ఎనఫ్ అట్లాని ఫీలింగ్ వస్తుంది నాకు. అండ్ హ్యావింగ్ ఐ డెంట్ అన్ఫార్చునేట్లీ I didn't get to share screen space with him, కానీ I have met him. అయితే Yeah, but ప్రతిసారి if I was on set and Sai Kumar Garu scenes were going on, నేను set లో ఉన్నాను with director గారు permission, but I would be on set to just watch and observe, because ఇట్లానే opportunities ప్రతిసారి రాలే. And if I'm getting to watch someone like Sai Kumar Garu perform in live, I will not miss that. So అట్లానే ఉంది నాకు. చాలా respectful, mesmerized, like నేను వాళ్ళతో I can learn so much from someone like this, like అట్లానే. మాట్లాడారా తనతో? ఏం మాట్లాడారు, మీకు ఏం చెప్పారు? జనరల్ మాట్లాడాను, షూటింగ్ గురించి కూడా. ఇప్పుడు ప్రమోషన్స్ టైంలో కూడా చాలా స్వీట్ ఉన్నారు సాయి కుమార్ గారు. ఇట్స్ వెరీ నైస్. యా. ఓకే. మీరు వేరే లాంగ్వేజ్ మూవీస్ కూడా చేశారు కదా? ఎస్. తమిళ్. I've done Hindi and yeah, and there's another language but hasn't been announced, so I'm not mentioning it yet, but I've now so far worked in 3 languages. 3 languages లో. ఓకే. Yes. ఎట్లా ఉంది డిఫరెన్స్ ఈ లాంగ్వేజెస్? యాక్చువల్లీ డిఫరెన్స్ అట్లానే ఏం లేదండి. అందరూ క్రియేటివ్గా ఉన్నారు, అందరూ ప్యాషనెట్గా ఉన్నారు. ఓన్లీ లాంగ్వేజ్ డిఫరెన్స్ అంతే. ఎమోషన్ టువర్డ్స్ సినిమా ఇస్ ద సేమ్, లవ్ టువర్డ్స్ సినిమా ఇస్ ద సేమ్. అట్లానే ఉంది. రైట్. ఎనీవేస్ మూవీ తొందరలో రిలీజ్ కాబోతుంది. జస్ట్ 2 more days are there to release. Yeah, not even 1 and I was telling Madhav garu just now 1 and almost quarter. అంతే కదా. ఓకే. సో మీరు ఆబ్వియస్లీ అడిగితే ఐఎమ్ సో ఎక్సైటెడ్ అని అంటారు, బట్ లిటిల్ బిట్ ఫియర్ ఇన్సైడ్. ఐ నో కదా, ఉంటుంది కదా. Definitely today when they put that post of 2 days to go, I'm excited. I am nervous, but I'm excited for it to reach the audience. And okka hope undi that audience loves the film. Ante. Loves the film, loves our work, loves my work. డెఫినెట్లీ 2.5 hours మీరు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే తప్పకుండా ఆడియన్స్ ఆదరిస్తారు. అండ్ ఆదరించాలని కోరుకుంటూ, మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ, విష్ యూ గుడ్ లక్ అండి. I give you dahi shakkar and moo meeta. You had to make a sweet for me. Yes. I wish you good luck. Thank you so much. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.